మన తెలంగాణ రాష్ట్రంలో ధూమ్ధామ్గా జరుపుకునే పండుగ బోనాలు. బోనాలు అంటే పోతురాజులు, గావు పట్టడం, డోలు ఇలా సంబురంగా జరుపుకుంటాం. అలాగే నిత్యం అమ్మవారి సేవలు చేసేవారు సంవత్సరానికి ఒకసారి అమ్మవారి కళ్యాణం జరుపుకుంటారు. ఇక ఇవాళ వచ్చేసి శివశక్తులైనటువంటి ఉప్పల్ నరేష్ గారు వారి ఇంట్లో కుటుంబ సమేతంగా అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి కళ్యాణం వేద మంత్రాలతో, ఒగ్గు పూజారుల ఆట పాటలతో శాస్త్రోత్తకంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఒగ్గు బృందం సభ్యులు, ప్రెసిడెంట్ అయినటువంటి ఒగ్గు ధర్మయ్య గారి పుత్రుడు ఒగ్గు మధు గారి చేతుల మీదుగా అమ్మవారి కళ్యాణం జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల్ 10వ డివిజన్ కార్పొరేటర్ మందుమల్ల పరమేశ్వర్ రెడ్డి, తోటకూర శ్రీశైలం యాదవ్, బోడుప్పర్ బీజేపీ సీనియర్ లీడర్ బోరంపేట మురళీకృష్ణ, కొల్లు బాలరాజు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సో ఇక్కడ మనం ప్రెజెంట్ నరేష్ అన్న బోనం వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో స్పెషల్లీ మనకి V3 తరఫు నుండి నరేష్ అన్న గారు ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అన్న బోనం ఎట్లా రెడీ చేస్తున్నారో చూద్దాము. హలో అన్న. నమస్తే అమ్మా, బాగున్నారా? శివశనార్థి బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? అవునన్న, ఏదో మీ దయ. థ్యాంక్స్, నేను చెప్పినందుకు, అమ్మవారి కళ్యాణానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం అండి. అన్న ఇప్పుడు బోనం మీరే రెడీ చేసుకుంటారా ఎత్తుకోవడానికి? ఏ బోనాలైనా సరే నేనే నేను ఎత్తుకునే బోనం నేనే రెడీ చేసుకుంటాను. లేదు అంటే నా శిష్యురాళ్ళు ఉంటారు, నా శిష్యురాళ్ళు అంటే నా కింద ఉంటారు కదా, వాళ్ళు కూడా రెడీ చేస్తారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారన్న పండుగ? నేను గత కొన్ని సంవత్సరాల నుంచి, నా మ్యారేజ్ కాకముందు నుంచి నేను బోనాలు చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇట్లా అంటే భారీ ఎత్తున చేయడము, విఐపీలు రావడము, పొలిటీషియన్స్ అలాంటి వాళ్ళు రావడము, అలా భారీ ఎత్తున చేయడం ఇప్పుడు ఇది 3వ పండుగ. మీ చేతుల మీదుగా మీరు చేయడం 3వ పండుగ. అంత ముందుకు చాలా పండుగలు చేశాను. తెలుసు అన్న, అది మీరు బయట చేసింది, మీరు ఆల్రెడీ ఫేమ్ కాబట్టి మాకు తెలుసు. నరేష్ అన్న అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. కాకపోతే ఆయన బయట పెట్టుకోరనమాట. ఆయనకు ఇష్టం నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు నచ్చదు బయట ఫేమ్ కావాలన్నది నచ్చదు ఆయనకు. ఎప్పుడైనా సరే అమ్మవారి కళ్యాణము, అమ్మవారి ధ్యాసనే, అమ్మవారి సేవలనే ఉండాలనుకుంటాడు ఉప్పలాన్. థ్యాంక్ యూ మా. అదేముంది, మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి 10 మంది మన గురించి నరేష్ బోనం అని, నరేష్ స్వామి అని, మనం చేసే పనులు కానీ, ఎక్కడన్నా ఈవెంట్స్ కానీ, బోనాలు కానీ 10 మంది చెప్పుకోవాలి. ఇలా 10 మందికి తెలిసి ఉంది నా పేరు బయట, ఇలా ఉప్పల్ నరేష్ స్వామి అంటే ఇలా ఉంది. చాలా సంతోషంగా ఉంది. అందరు ఎంతగానో నన్ను అభిమానిస్తారు, ఆదరిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. చాలా థ్యాంక్స్ అన్న, మీరు ఇప్పటివరకు మాకు లైవ్ ఇచ్చినందుకు. అయినా మీరు కూడా ఇప్పుడు బిజీగా ఉన్నారు ప్రెసెంట్. ఇక ముందు కళ్యాణం ఎట్లా జరగబోతుందో మనం లైవ్లో చూసుకుందాం. కార్పొరేటర్ తోటకూర శ్రీశైలం యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి అమ్మవారి కళ్యాణం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అందరికీ. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సంస్కృతి మాడపడుచులు మా అన్న నరేష్ గారు ప్రతి సంవత్సరం వైభవంగా అమ్మవారి జాతర జరుపుకుంటారు. ఈసారి మమ్మల్ని కూడా ఆహ్వానించారు. ధన్యవాదాలు అందరికీ. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇంతే వైభవంగా జరుపుకోవాలని ఆ భగవంతుడు అతనికి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఆయుర్వేదం కలుపుతూ సుఖ సంతానం కలుపుతూ భగవంతుడు కృప ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎలా అనిపిస్తుంది నరేష్ గారు మీకు ఇక్కడ రావడం కార్పొరేటర్స్? నేను ఇన్వైట్ చేసినందుకు, వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.
ఇవాళ మనం ఉప్పల్ నరేష్ అన్న బోనం ఉప్పల్లో ఉన్నాం అనమాట. సో నరేష్ అన్న అంటే ఎవరికి తెలియనైతే లేరు ప్రత్యేకంగా. సో ఆయన ఎన్నో బోనాలు ఎన్నో కళ్యాణాలు ఇక్కడే కాకుండా బయట కూడా స్పెషల్ గా చేస్తారు. సో ఇప్పుడు ఇవాళ ఉప్పల్ అన్నతో మన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం. హలో అన్న. నాకు 7వ సంవత్సరం ఉన్నప్పటి నుంచి నాకు అమ్మవారు వచ్చింది. అప్పటి నుంచి నేను కళ్యాణం అనేది జరుపుకుంటూనే ఉన్నాను. ఇంట్లో చిన్న నుంచి పెద్ద స్థాయి వరకు వచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుతున్నారండి? కొన్ని చెప్తున్నాను కదండి, నాకు 7 నుంచి అంటే మీరేనా? మా అమ్మ వాళ్ళ మా తాతల ముత్తాతల నుంచి అమ్మవారు శ్రీ రేణుక ఎల్లమ్మ అనే తల్లి మా ఇంటి ఇలవెందుకు. అప్పటి నుంచి మేము ఇంట్లోకి వచ్చుకోవడము అలాంటివి చేయడం జరుగుతుంది. దాని తర్వాత మా అమ్మవారు రావడం జరిగింది 7వ సంవత్సరం ఉన్నప్పటి నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారి కళ్యాణము కొంచెం అంటే మాకు తెలివి మేము చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకున్నాము, పెద్దగా అవుతుంటే సమాజంలో చూస్తుంటే ఇలా చేసుకోవాలి, అమ్మవారి కళ్యాణాలు ఇలా చేయాలని ఎలా జరిపించుకోవాలో మాకు నచ్చిన విధంగా మేము రంగరంగ వైభవంగా మా తోటి శివశక్తులతో మా గురువులు మా గురువులను పెట్టుకొని ఒక్క పూజారులతో అంటే పంతులతో మేము ఈ కళ్యాణము ఇంతింత అమ్మవారు మాకు అనుకూలంగా ఉండి మమ్మల్ని చల్లగా కాపాడుతూ ఇక్కడ దాకా ఈ స్థాయికి తీసుకొచ్చింది. కానీ ఎలా జరుపుకుంటే ఆ విధంగా మేము జరుపుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుండి అమ్మవారి కళ్యాణం చేస్తున్నారు, బోనాలు ఎక్కుతున్నారు. మరి మీకు అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి ఈ స్థాయి వరకు వచ్చాను. అమ్మ చెప్తున్నాను కదండి, ఇంట్లో చిన్నగా జరిపించుకుంటూ ఒక 10 మంది మా కుటుంబం మధ్యలోనే మేము జరిపించుకుంటూ దాని తర్వాత మా తోటి శివశక్తులు ఎక్కడెక్కడ ఊర్లలో నుంచి పల్లెలలో నుంచి సిటీల నుంచి మాకు వచ్చే భక్తులు వాళ్ళంతా ఇంటింత 10 స్థాయికి వచ్చి ఇంత జనాలతో చూస్తున్నారు కదండి, ఎంత జనం కనిపిస్తున్నారో ఇంత జనాలతో రంగరంగ వైభవంగా అమ్మవారు కళ్యాణం జరిపించుకునే ఆ యొక్క బలము కానీ ఆ యొక్క ఆశీస్సులు కానీ ఆ తల్లి మాకు ఇచ్చింది కాబట్టి ఇక్కడ దాకా చాలా సంతోషం అన్న. ఇప్పటి వరకు అమ్మవారి కళ్యాణం ఇంత గ్రాండ్ గా అంగరంగ వైభవంగా చేసినందుకు మీకు ఎప్పటికీ అమ్మవారి ఆశీస్సులు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన పక్కన ఉప్పల్ నరేష్ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, పేరు మహేష్ అండి, మాది భువని. మీరు కూడా ఎవ్రీ ఇయర్ కళ్యాణంలో ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ మేము మా ఇంట్లో కళ్యాణం చేసుకుంటాము. అలాగే సికింద్రాబాద్ మా కలపకి బల్కపేట వెళ్ళాము. వాళ్ళకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అవునండి, చిన్నగా ఉన్నప్పటి నేను స్కూల్లో ఉన్నప్పటి నుండి అయితే సామాన్యంగా అందరి పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయి, ఎట్లా వెడ్డింగ్ జరిపిస్తారు, అలాగే మా శివశక్తి పండుగ ఇన్విటేషన్ అందరూ ఎట్లా అందరం వచ్చి కలిసిపెట్టుగా ఎవరి పండుగ అయినా మేము అందరం వెళ్ళి చేసి అందరం ఎప్పటికీ ఇలాగే తెలంగాణ ప్రజలందరూ ఇప్పటికి ఇప్పుడు ఒగ్గు కళాకారుల ఒగ్గు కళాకార బృందం మన ఒగ్గు ధర్మయ్య గారు వైస్ ప్రెసిడెంట్ ఈ తెలంగాణ రాష్ట్రానికి, వారి కొడుకు మనోజ్ గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడతారు. పాటలైతే చాలా బాగా పాడినారు. ధర్మయ్య గారు వైస్ ప్రెసిడెంట్ అన్నారు, ఉప్పు సంఘం బీర్ల అధ్యక్షుడు, ఉప్పు బీర్ల కళాకారుల సంఘం అధ్యక్షుడు ప్రెసిడెంట్. మా కోసం అయితే మంచి పాట పాడారు. అరే తలపైన బోనాలు గండ దీపాలు మౌరాలెల్లమ్మ, గండ దీపాలే మౌరాలెల్లమ్మ, అమ్మ గండాలు తప్పితే కొండ బోనాలు ఎల్లమ్మ, తొడుగునాలే మౌరాలెల్లమ్మ, అమ్మ నీ గుడి ముందాల పోతరాజులు ఎల్లమ్మ, పోతరాజులే మౌరాలెల్లమ్మ,
చాలా జోష్ కూడా వచ్చింది. ఇక్కడికి మేము పిలవగానే మా కళ్యాణంకి రావడమే కాకుండా మీ యొక్క ఛానల్లో ఈ యొక్క కళ్యాణం ఎలా జరుపుకుంటారు, శివశక్తులు అంటే ఏంటి, అసలు జోగినీలు అంటే ఏంటి, అసలు ఒగ్గు పూజారులు అంటే ఏంటి, కళ్యాణం అమ్మవార్లు అంటే ఎలా చేస్తారు అనే ఒక ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం మీరు మీ ఛానల్ తరఫు నుంచి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా అందరి తరఫు నుంచి, మా తరఫు నుంచి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి.